ఆ రఘురామా కౌశికుడేమో జనకుని చూచి రాచబిడ్డలౌ వీరిరువును శర్వుని ధనువు చూచుట కొరకు ఇటకే తెంచే అనగా జనకుడు దక్షవాటిక ధ్వంసానంతర వేళలయందు మాదు పూర్వుడౌ దేవారాతికి ఆధనువొసగే శంభుండు దాని నెత్తిన వీరునకేను నాదు బిడ్డయౌ జానకి నిత్తును ఆనతి నిమ్మని మహర్షి వంకకు చూపును నిలిపె కంటి సైగనే ఆనతినిచ్చెను సంతసిల్లిన కౌశికుడపుడు వామహస్తమున ధనువును ఎత్తి అల్లెత్రాటిని బిగియబట్టగా పెళపెళరావము చేయుచు విరిగెను శివుని విల్లు ప్రకృతి అంతయు గడగడ వణికెను వార్ధులు పొంగెను దిక్కులు అదెరెను చూపరులంతా మూర్ఛను పొందిరి ముల్లోకములు తిమిరము గ్రమ్మెను చూపరులంతా మూర్ఛను పొందిరి ముల్లోకములు తిమిరము గ్రమ్మెను కొంతసేపటికి ప్రళయము శాంతిల్లి స్వస్థత నందగలేచిన జనకుడు ఎందరెందరో మలిగిపోయిరి ధనువు నెత్తును లావు చాలక ధీరుడ వీవు రాఘవాఘవ నిన్ను చేకొని జానకి ఎప్పుడు కీర్తిని నిలుచు అనుచు వేట్కతో బలికెను అంటా నేలను చూచుచు సిగ్గున పొడమీన అరుణవర్ణము ముఖమున ఒరల చేతను బట్టిన పూలమాలను జానకి అప్పుడు నీకు వేయగా దేవదుందుభులు మోతలు పెట్టెను పూలవానలే కురిసెను అంతట దేవగణములు గగన ఛాయల నిలిచి చూసెట కౌశికునానతి జనక భూపతి దశరథు చెంతకు దూతలనంపగా సంగతి తెలియుచు సంతసిల్లిన దశరథుడేమో వామదేవుడు వశిష్ఠుడాదిగ మంత్రుల కొనుచు సేనలతోను వెంట వచ్చేడి సామంతలతో పురజన సహితిగా మిథిలకు చేరెనట వచ్చిన వారికి స్వాగతమిడుచు జనకు కూర్చెను తగిన భవనములు విడుదులుగాను ఉచిత రీతిని మరునాడు దయపు సభాభవనమున పరిచయ విధిని సలిపినంతట దశరథ భూపతి వేడ్కగొనుచును ఈ వాసిష్ఠులు మాకుల గురువులు అంతేకాదు మాకుల దైవము వీరి మాటలే వేదవాక్యముగా తలదాల్చెదము మేము ఎప్పుడు విశ్వామిత్రుని సంప్రదింపులతో ఆనతిచ్చెదను పలుక వశిష్ఠుడప్పుడు ఇక్ష్వాకాన్వయ ప్రవరను తెలిపెట బ్రహ్మ పుట్టెను శాశ్వతమైన అవ్యక్తమైన పరబ్రహ్మకు మరీచుడొడమే బ్రహ్మకు తాను పుత్రుడుగాను ఆతడు కశ్యపు పుత్రుగా బడయగ కశ్యపునందు వివస్వంతుడు ఆతని పుత్రుడు మనువు తాను మనువు పుత్రుడే ఇక్ష్వాకుడును ఆతడు మొదటి అయోధ్య రాజ వరుస క్రమమున అంశుమంతుడు దిలీపుండు భగీరథుండు కాకుత్స్థుండు అనంతరాన రఘువు అంబరీషుడు నాభాగుండు అజమహారాజు
ధరణిని ఏలే ఆతని పుత్రుడే ఈ దశరథుడు. ఈతని తనయులు రామలక్ష్మణులు వీరికి కాగా, నేను వేడెద నీదు తనయుల కన్యావరణము. అనుచు పలికిన వశిష్ఠు చూచి జనకుడు తెలిపెట తన వంశక్రమమును. మాదు వంశమున నంతరాన కీర్తిరాతుడు మహరోముడు. మహరోముడు స్వర్ణరోముడు, ఆయనకేమో హ్రస్వరోముడు. అతడే మాదు జనకుడు. చూడమేమిద్దరము అన్నదమ్ములము. మూడు లోకముల ఖ్యాతిని గొన్ననిమి మామూల పురుషుడు ఆతని తనయుడు. మిథియనువాడు ఆతని పుత్రుడే జనకుడు. చూడ ఆతని పేరున జనక వంశమై వరలేను. నా పేరేమో శిరధ్వజుడు. ఇతడు నాదు సహోదరుండు కుశధ్వజుండు. ఇట్టి వంశము వొరలిన నేను నాదు కుమార్తెలను. రామునకేమో సీతనిత్తును. ఊర్మిళనిచ్చెద లక్ష్మణునికి అనుచీ. సమ్మతి తెలిపినంతనే కౌశికుడేమో వశిష్ఠు జూచెను. ఉభయులు కలిసి పలికెట ఇటులను. మీ ప్రవరలు మెచ్చుగొన్నవి ఉభయుల బంధము కూర్చును మోదము. అంతేకాదు కుశధ్వజునికి కలిగినిద్దరు తనయులగూడా. భరత శత్రుఘ్నుల పెండ్లి సేయను కోరెదమేము అనుచునుండగా. ఆనందానా పొంగిన జనకుడు కేలు మోడ్చుచు. ఈ రాజ్యము మీది శాసనమీయుడు మేము నడుతుము. అనుచు పలికెట వినయమునంతా.